ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి మనీ డైవర్ట్ చేసి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇల్లు కొనడం, విక్రమ్ చేత షూరిటీ సంతకాలు పెట్టించడం, ఇవన్నీ చిన్న విషయాలా? ఇంత జరుగుతున్నా కూడా నాతో ఎందుకు చెప్పలేదు? మొదటిసారి తప్పు చేసినప్పుడే పెత్తనం తీసుకునుంటే రెండో తప్పు జరిగుండేది కాదు. మళ్ళీ ఇంకొక తప్పు జరగకూడదనే నేను ఆ పని చేశాను. అందుకని ప్రియంవదకు అప్పగిస్తారా? ఇంకెవరున్నారు? నీ ఆరోగ్యం బాగాలేదు. నేను విక్రమ్ బిజినెస్ విషయాల్లో బిజీగా ఉంటాం. శ్రావణికి ఇష్టం లేదు. ప్రియంవద కాకపోతే ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? అయినా ఎప్పుడూ ఏదో కోపంగా ఉంటుంది, తలబిరుసుగా సమాధానం చెప్తుంది. కానీ ధరణి చేసిన దారుణాలు మాత్రం ఏమీ చేయదు. కాబట్టి ప్రియంవద వల్ల ఏవో ప్రమాదాలు జరిగిపోతాయని నువ్వేం భయపడిపోవాల్సిన అవసరం లేదు. ప్రియంవదకి పెత్తనం ఇవ్వడం నాకు మాత్రం ఇష్టమా? ఇవ్వక తప్పలేదు వేదవతి. పరిస్థితులు అలా వచ్చాయి. ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? కోడలు చేసిన ఘనకార్యం గురించేనా? ఇద్దరు మొగుడు పెళ్లాలు కలిసి కోడలు గొప్పదని చెప్పి పెత్తనం అప్పగించారు కదా. చివరికి అదెంత గొప్పదో, ఏం వెలగబెడుతుందో అర్థమైందా? అయినా ఈరోజు విక్రమ్ చేత షూరిటీ సంతకం పెట్టించడం ఒక్కటే అనుకుంటున్నావేమో. అంతకు ముందొక పెద్ద ఘనకార్యం చేసింది తెలుసా? ఏంటది? మనకెవ్వరికీ తెలియకుండా 1 కోటి రూపాయలతో వాళ్ళమ్మా నాన్నలకి ఇల్లు కొనిపెట్టింది. అది కూడా ఏ డబ్బులతో కొనిందో తెలుసా? ట్రస్ట్ డబ్బులతో. ఇన్నాళ్ళు నీ పెళ్ళాం, ఇప్పుడు నీ కోడలు పెత్తనం వెలగబెట్టింది చాలు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి నా చేతికి పెత్తనం అప్పగించు. ఏం మాట్లాడుతున్నావు? పెత్తనం ఉంటే వేదవతి చేతిలో ఉంటుంది, లేదంటే కోడళ్ళ చేతిలో ఉంటుంది. అంతేకాని నీకెలా ఇస్తారనుకున్నావు? ఎందుకివ్వో? ఎందుకివ్వో? ఎందుకివ్వవు? చెప్పు, ఎందుకివ్వో? ఏ ఈ ఇంటి పెత్తనం చెలాయించడానికి నేను పనికిరానా? నాకు అర్హత లేదా? నేనేమైనా అంటరాని దాన్నా? నీ చెల్లెల్ని కానా? ఓ, నీ చెల్లెల్ని కాను కదా? అవును, నేను నీ చెల్లెల్ని కాను. నేను ఎవరికో పుట్టాను కదా. మేం బజారులో మరి. ప్రియంవద. అవును, మేం బజారోళ్ళమే. అందుకే కదా పెత్తనం ఇవ్వనంటున్నావు. కానీ బజారోళ్ళం ఎలా అయ్యామో తెలుసా? మీ అయ్య కొవ్వెక్కి బజార్న పడితే మేం బజారోళ్ళమయ్యాం. ప్రియంవద, ఎందుకలా అరుస్తావు? ఎవరైనా వింటారు. వింటే వినని, ఇలాగే అరుస్తాను. ఈసారి మళ్ళీ అవకాశం వచ్చి పెత్తనం నా చేతికి ఇవ్వకపోతే ఇలాగే అరుస్తాను. నీకు మాత్రమే వినిపించేలా కాదు, ప్రపంచం మొత్తానికి తెలిసేలా అరుస్తా. ఆ అరుపుకి చచ్చిన మీ అయ్య కూడా లేచి రావాలి. ఈ ఇంటి పరువు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి
ప్రియంవదకి అప్పగించక తప్పలేదు వేదవతి. కల్లో కూడా ఎవరికి అన్యాయం చేసి ఎరుగుండవు. చీమకు కూడా హాని చెయ్యు. అట్లాంటిది గీ పరిస్థితి వచ్చుడెందమ్మా? అయినా అయినా తప్పంతా నాదే. హ, వాళ్ళు చెప్పినవన్నీ చేయకుండా ముందే నీకు చెప్పుండాల్సింది. ఇందులో నీ తప్పేం లేదక్కా. నీ పరిస్థితుల్లో ఎవరున్నా ఇలాగే చేస్తారు. అయినా జీవితంలో నాకు సంతోషాలు కొత్త గాని బాధలేం కొత్త కాదు. అవి లేకపోతేనే కొత్తగా ఉంటుంది. చూద్దాం ఎందుకు ఈ పరీక్షలో ఎన్నాళ్ళుంటాయో. ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు, వాటుడు వాట్ నాటుడు. ఇన్నాళ్ళు గల్లు గల్లుమంటూ నడుం ఊపుకుంటూ నువ్వు, నీ వెనక భజన చేస్తూ ఇది. ఇద్దరూ ఏం తిరిగారు? ఇప్పుడు తిరగండి చూద్దాం. నా చేతికి తాళాలొస్తాయని అప్పుడే చెప్పానా? చెప్పినట్టే వచ్చాయి చూడండి. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? అయిపోయింది, మొత్తం అయిపోయింది. నీ సీన్ మొత్తం కాలిపోయింది. అత్త, మావ, బావ, అక్క, చివరికి మొగుడు కూడా నీ మొహం చూడ్డు. ఇంకా ఎందుకే ఇక్కడ? అందరి చేత మొహం మీద రోజు ఉమ్మేయించుకోడానికా? ఇదిగో ఇప్పుడు దీనికి నీకు అంత పెద్ద తేడా ఏం లేదు. ఇద్దరూ పని మనుషులే. ఇక్కడ అంట్లు తోముకోవడం కంటే ఎప్పట్లాగే పోయి కుట్టు మిషన్ కుట్టుకోవచ్చు కదా. కాస్త మర్యాదగా అయినా ఉంటుంది. నీ మంచి కోసమే చెప్తున్నా. నువ్వు వెళ్ళలేదనుకో, మళ్ళీ నిన్ను పంపించడానికి ఇంకో ప్లాన్ వేయాల్సి వస్తుంది. అది వర్కౌట్ అయితే పిచ్చి కుక్కని తరిమినట్టు తరుముతారు. అదే నీ అంతట నువ్వు వెళ్ళిపోతే కొంచెం జాలైనా మిగులుతుంది. నువ్వు తొందరగా బయటికి పోతే నా కూతుని తెచ్చి నీ మొగుడితో పెళ్లి చేస్తా.
లేదు చోళి లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నాడంట. వెనకటికి నీలాంటిదొకటి. హ్మ్. అసలు నీ కూతురు ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో కూడా తెలీదు. దాన్ని తీసుకొచ్చి నా మొగుడుతో పెళ్లి చేస్తావా? ఏంటి పిన్ని, ఇవన్నీ నాకెలా తెలుసాయానా? నీ గురించి, నువ్వు చేసిన పనుల గురించి తెలుసుకోవడం ఎంతసేపు చెప్పు? అవన్నీ తెలిసి కూడా ఈ రోజు నువ్వు గెలిచి నేను ఓడిపోయే పరిస్థితుల్లో ఎందుకున్నానో తెలుసా? నాకు గెలుపు ఓటముల కంటే నా కుటుంబం క్షేమంగా ఉండటం ముఖ్యం. గెలిచినా ఓడినా నా కుటుంబం క్షేమం కోసమే. నీకు చింత చచ్చిన పులుపు చావలేదు. పొరపాటు పిన్ని. నీలాంటి వాళ్ళు ఎన్ని దొంగ దెబ్బలు తీసినా ఆత్మవిశ్వాసం తగ్గదు, అభిమానం చావదు. నీకిలా కాదే, అందరి చేత. ఆపు పిన్ని, ఆపే ఎలాగా? నువ్వు చెప్పినట్టు నేనైనా వెళ్ళిపోతాను, లేదా నువ్వే పంపించేస్తానంటున్నావు. ఏదో ఒకటి మనం చూసుకోవచ్చు. కానీ ముందు నీ కూతురి సంగతి చూడు. వెతకడానికి ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు పిన్ని, మొహమాట పడకు, నేను హెల్ప్ చేస్తాను, పర్వాలేదు. ఇలా కాదే నీకు, చెప్తాను. అక్క, ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే భయమైతాందమ్మా. నా మొగుణ్ణి కాపాడనీకి ఎన్ని బాధలు భరించినా, అందరూ అన్నన్ని మాటలు అంటున్నా, అంత అవమానించినా సహించావు. ఆఖరికి మొగుడెచ్చి పొమ్మన్నా ధైర్యంగా నిలబడ్డావు. ఇట్లెట్లున్నావమ్మా? ఎట్లా సాధ్యం అవుతాంది? నీకు కన్నీళ్ళు లేవా? ఉన్న లోపలే దాచుకుంటుండావా? వస్తే ఏడ్చే ధరణమ్మా, లేదంటే బాధని దాచి ఏడ నీ గుండె పగిలిపోతాదా అని భయం అవుతాంది. బాధ అనేది ఉంటే దాన్ని దాచుకోవడం ఎవరి తరము కాదక్కా. అయినా బాధ ఎందుకు చెప్పు? ఏం జరిగిందో తెలుసు, ఎందుకు జరుగుతుందో తెలుసు, ఏం చేస్తే ఆగుతుందో ఆలోచిస్తే సరిపోయేదానికి. ఏడుస్తూ కూర్చుంటే లాభం ఏముందక్కా? అయినా అన్ని రోజులు మనవి కావక్క, అలాగే అన్ని రోజులు మనవి కాకుండా పోవు. మన రోజు కోసం ఎదురుచూసే ఓపిక ఉండాలి. అంతా చక్కబడుతుందిలే అక్క, నువ్వు ధైర్యంగా ఉండు. వేదవతి, మన 30 ఏళ్ల వైవాహిక జీవితంలో నువ్వెప్పుడూ నా పట్ల నిర్లక్ష్యంగా లేవు. మన 30 ఏళ్ల ఈ వైవాహిక జీవితంలో నాకు తెలియని మరొక మనిషి మీలో దాక్కుని ఉన్నాడని నాకు తెలీదండి. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందిరా. పైవాడు ఎప్పుడు తీసుకుపోతాడో తెలీదు. ఇప్పుడు కూడా నా జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని నీకు చెప్పకపోతే
చరిత్రలో నేనొక మోసగాడిగా మిగిలిపోతాన్రా. ఏంటి నాన్నది? ఏ తండ్రి కొడుకుతో చెప్పుకోలేని, చెప్పకూడని మాటరా. కాని చెప్పక తప్పక చెప్తున్నా, నా జీవితంలో మీ అమ్మ కాకుండా వేరే స్త్రీ ఉంది. ఆమెకి ఒక కూతురు. ఇప్పుడు తను లేదు, కూతురు మాత్రమే ఉంది. తనకి ఏ లోటు రాకుండా కొంత ఆస్తి డబ్బు ఇచ్చేయచ్చు. కానీ నాకు కావాల్సింది అది కాదురా. నీ సవతి తల్లి బిడ్డలా కాదు, సొంత చెల్లెల్లా చూసుకోవాలి. ఎంత డబ్బిచ్చినా ఎవరూ లేని అనాథలా వదిలేస్తే ప్రాణం ఉసూరు అంటుందిరా. ఒక ఆడబిడ్డ ఉసురు మన కుటుంబానికి తగలడం మంచిది కాదు. అలాగే ఈ విషయం లోకానికి ఎప్పటికీ తెలియకూడదు. ఇప్పటిదాకా రామయ్య అంటే ఎన్నో దానధర్మాలు చేశాడు, ట్రస్టులు పెట్టి ఎంతోమందికి జీవితాలిచ్చాడు, బావులు తవ్వించాడు, రోడ్లు వేయించాడు అని మంచిగా మాట్లాడుకుంటున్నారు. నేను చచ్చిపోయాక కూడా రామయ్య అంటే ఇవే గుర్తుకు రావాలిరా. అంతేగాని రామయ్య ఫలానా ఆడబిడ్డని తల్లిని చేసి బిడ్డని రోడ్డు మీద వదిలేశాడు అన్న చెడ్డ పేరు మాత్రం ఎప్పటికీ గుర్తుకు రాకూడదు. నన్ను చరిత్రలో మంచివాడిగా మిగులుస్తావో, మచ్చపడ్డవాడిగా మిగులుస్తావో అంతా నీ చేతుల్లో ఉంది. లేదు నాన్న, ఏ ఒక్కరికి కూడా నీ గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వను. ఎప్పటికీ రామయ్య అంటే నువ్వు కోరుకున్నట్టుగానే మంచివాడుగానే ప్రజలకు గుర్తుండిపోతావు. మాటిస్తున్నాను నాన్న, చెల్లాయిని నా సొంత చెల్లెల్లా చూసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సమస్య వచ్చినా నా సవతి తల్లి కూతురన్న సంగతి ఎవ్వరికీ తెలియనివ్వను. చాలా సంతోషంరా. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. ఇక ఈ క్షణంలో ప్రాణాలు పోయినా పర్వాలేదు. చెప్తే అర్థం చేసుకుంటావు వేదవతి, కానీ ఇది ఎప్పటికీ ఎవరికీ తెలియకూడని నిజం. చెప్పలేను. ఎవరి దృష్టిలో చెడ్డదానిగా మిగిలినా పర్వాలేదు, మీ దృష్టిలో మాత్రం చెడ్డదానిగా మిగలకూడదు అనుకున్నాను. చాలా ప్రయత్నించాను, అయినా కుదరలేదు. మంచి మీద చెడు గెలిచి నన్ను చెడ్డదానిగా మిగిల్చింది. నా గురించి ఇలా విని పాపం ఎంత బాధపడుంటారో. మీకోసమైనా నిజం చెప్పేయాలనిపించింది. ఇదిగో మళ్ళీ మావయ్య గారు మన కుటుంబ పరువు అన్నీ ఆలోచించి నా బాధని భరిస్తూ మీ బాధని చూస్తూ మౌనంగా ఉండిపోవాల్సి వస్తోంది. కానీ నాకు నమ్మకం ఉంది సారు. ప్రియంవద పెళ్లికి మావయ్య గారు ఎందుకింత భయపడుతున్నారో ఆ విషయం ఏంటో ఒక్కటి తెలిస్తే చాలు. ఆ సమస్యని పరిష్కరించి నేనేంటో అందరికీ తెలిసేలా చేస్తాను. అంతవరకు మీరు కొంచెం అర్థం చేసుకోగలిగితే చాలు.
అదే నాకు ధైర్యం అవుతుంది. టైలర్, ఎందుకు ఇంత పని చేసావు? నేనేం చేశాను నీకు? టాబ్లెట్స్ మార్చి నన్ను పిచ్చోడిని ఎందుకు చేసావు? నువ్వంటే చాలా ఇష్టం టైలర్, అయినా ఎందుకు ఇలా చేసావు? చెప్పు టైలర్, ఎందుకు ఇలా చేసావు? నేనేం చేయలేదు సారు. చేయలేదని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానంతే. నేనంటే మీకు ఇష్టమైతే మీరు నా ప్రాణం, నా జీవితం, నా సర్వస్వం. మీ ఆరోగ్యం పాడు చేసే పని నేనెందుకు చేస్తాను సారు? నన్ను ఎందుకు మోసం చేసావు టైలర్? ఎందుకు మోసం చేసావు? ఎంత కష్టాన్నైనా తట్టుకుని ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చకుండా ధైర్యంగా ఉండగలుగుతాను సారు. కానీ మీకు మోసం చేశానన్న మాట అది మీ నోటి నుంచి వస్తే మాత్రం తట్టుకోలేను. గుండె పగిలిపోతున్నట్టుగా ఉంది.